నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే ఇప్పుడు వివాదాల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు ఒక మహిళ అంశంలో. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, రాజకీయ నాయకుల మీద మహిళలు ఆరోపణలు చేయడం అవనివ్వండి, మాకు అన్యాయం జరిగిపోయిందని చెప్పి వాళ్ళు మీడియా ముందుకు రావడం జరుగుతుంది. అదే ఈరోజు జనసేన ఎమ్మెల్యేపై కూడా విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశం. ఒక అమ్మాయిని ఆయన చీట్ చేశాడు, ఇబ్బంది పెట్టాడు, అలాగే గర్భవతం చేశాడని, అబార్షన్లు చేయించారని, ఒకటి కాదు రెండు కాదని చాలా 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 కథనాలు వస్తున్నాయి. మరి కథనాలకి సమాధానం ఎవరు చెప్పాలి? అరవ శ్రీధర్ చెప్పాలి. ముఖ్యంగా జనసేన పార్టీ బాధ్యతగా దీన్ని తీసుకుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రాజకీయాలు చేస్తారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నిబద్ధతతో ముందుకు సాగాలంటారు, నిజాయితీగా పాలన సాగించాలి అంటారు. తప్పులు చేయకుండా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఒక మంచి పార్టీగా జనసేన ప్రత్యేక స్థానంలో ఉండాలన్నది ఆయన అభిలాష. మరి అభిలాష నెరవేరుతుందా? కొన్ని సంఘటనలు పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయా? చాలా అవినీతి ఆరోపణలు కూడా ఈ మధ్యన రావడం జరుగుతుంది కొంత ఎమ్మెల్యేల మీద. సరే, అవినీతి జరిగిందో జరగలేదో అవన్నీ కూడా నిరూపణలు కావాలి. ఇప్పుడైతే బహిరంగంగానే ఆ మహిళ వీడియో పెట్టడం, సో ఇలాంటివన్నీ కూడా దీని మీద అసలు జనసేన అడుగులు ఏ రకంగా ఉండబోతాయి మీకు లెటర్ కూడా వినిపిస్తాను. అలాగే దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇమ్మీడియట్గా కూడా వారం రోజుల్లో ఈ కమిటీకి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా తెలియచేయాలి అన్నది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన అంశం. ఎందుకంటే ఇందులో చాలా అంశాలు ఉంటాయి కాబట్టి మనతో పాటుగా శివశంకర్ గారు కూడా ఉన్నారు, ఎంఎస్ఎంఈ చైర్మన్, సీనియర్ జనసేన నాయకులు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఒక 3 మ్యాన్ కమిటీని కూడా వేయడం జరిగింది. అరవ శ్రీధర్ తప్పు చేశారా లేదా, లేకపోతే ఎవరైనా జనసేన మీద బురద జల్లే విధంగా ఎమ్మెల్యేని టార్గెట్ చేశారా? 2-3 రోజుల క్రితం కూడా మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు కూడా పదే చెప్పడం జరిగింది. ఏవో కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి, మనం టార్గెట్ చేస్తున్నారు, మనల్ని ఇరికించడానికి చూస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన కొన్ని గంటల్లోనే, కొన్ని రోజుల్లోనే ఈ రకమైన వార్త రావడం. శివశంకర్ గారు ఉన్నారు. శివశంకర్ గారు నమస్తే అండి. నమస్తే వర్మ గారు. శివశంకర్ గారు, అసలు ఏం జరిగింది? అరవ శ్రీధర్ అనే అంశం ఈ ఎమ్మెల్యే గారిది పెద్ద ఎత్తున నిన్నటి నుంచి ఏ రకంగా ట్రోల్ అవుతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కూడా కమిటీలో ప్రధాన సభ్యులుగా ఉంచారు, మీకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు, మీతో పాటుగా ఒక 3 కమిటీని కూడా ఏర్పాటు చేయడం అని చెప్పారు. సో ఈ అంశాన్ని ఏ రకంగా చూడాలి? అంటే రాజకీయాల్లో ఒక ఆరోపణ వచ్చింది వర్మ గారు. అది కూడా నేను కూడా మీడియాలోనే చూశాను, నేను సోషల్ మీడియాలోనే. సో ఇప్పుడు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బాధ్యత అప్పచెప్పారు. అది అందులో వాస్తవాలు ఏంటి, ఏం జరిగింది పూర్తిగా పరిశీలన చేసి నివేదిక ఇమ్మన్నారు. ఆయన్ని కూడా శ్రీధర్ గారిని ఒక 6 రోజుల్లో కమిటీ ముందు హాజరై ఆయన వివరణ కూడా ఇమ్మన్నారు. సో కమిటీ మేము పరిశీలిస్తాం, వెళ్తాం అక్కడికి. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో అక్కడికి వెళ్తే గానీ మనకు తెలియదు. కేవలం సోషల్ మీడియాలోనో లేదంటే ఏవో ఛానల్స్ లో దీన్ని బట్టి మనం ఒక కన్క్లూజన్ కి రాలేము. అది అవన్నీ కూడా నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో వాస్తవాలు అన్ని కూడా క్రోడీకరించి అధ్యక్షుల వారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సరే, నిన్నటి నుంచి మీరు గమనించే ఉంటారు కదా, దీన్ని ఎలా చూడాలి? అరవ శ్రీధర్ అనే వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం కానీ లేకపోతే ఆయన అడుగులు కానీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా, అసలు ఎలాంటి వ్యక్తిత్వం సార్ అయింది? ఇలాంటివి చేసి ఉంటాడని మీరు భావిస్తున్నారా? అంటే ఒక ఆరోపణ వచ్చింది, ఆరోపణలో నిజాలు వెలికి తీయడమే నా పని అండి. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది ఇవన్నీ అంటే మీ పార్టీ వాళ్ళు కదా, చాలా తక్కువ మందికి వచ్చిన అవకాశంలో ఆయనకి కూడా ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం వచ్చింది కదా. అవ్వచ్చు, అందరికీ వచ్చింది, 21 మంది కూడా ఉన్నారు. దాన్ని బట్టి మనం వాస్తవాలు చెప్పలేం. అక్కడ ఏం జరిగింది అన్ని కూడా వెలికి తీస్తాం. కొద్ది రోజులు మీరు తినబోతూ రుచి అడిగితే వరం గారు. శివశంకర్ గారు, పారదర్శకంగా జరుగుతుందా అండి? ఎందుకంటే గతంలో కొంతమందిని చూసాం, ఎంపీ స్థాయి వ్యక్తులు అవనివ్వండి, మంత్రుల స్థాయి వ్యక్తులు అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా మార్ఫింగ్లు చేశారు, అవన్నీ మావు కాదు అని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి. అది చాలామంది, ఇంకా పేర్లు ఎందుకు లేండి ఇప్పుడు ప్రస్తావించడం, ఎంపీ స్థాయి వ్యక్తి కూడా డైరెక్ట్గా గొడ్డలు ఓడదీసిన సందర్భాలు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అసలు ఎటువైపు తీసుకువెళ్తున్నారని. ఇప్పుడు అదే ఆరోపణలు లేకపోతే అవే అంశాలు జనసేన ఎమ్మెల్యేకి రావడాన్ని ఎలా చూడాలి? గతంలో జరిగింది మీరు అన్నట్టు యాక్షన్ తీసుకోలేదు, ఏదో మసిబూసి మారేడుకాయ చేశారన్నారు. అది వైసీపీ పార్టీ సంస్కృతి. జనసేన సంస్కృతి వేరు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం గాని
ఆయన పాటించే క్రమశిక్షణ కానీ ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి దానికి దీనికి కంపారిజన్ కాదు. ఇప్పుడు చూస్తారు కదా, ఇప్పుడు ఏ విషయంలో కూడా పార్టీలో ఇలాంటివి ఏం జరిగినా ఉపేక్షించట్లేదు పవన్ కళ్యాణ్ గారు, ఎంతటి వారినైనా సరే ఏమైనా సరే. ఎందుకంటే అందరూ క్రమశిక్షణతో ఉండాలి, విలువలతో ఉండాలి, సైద్ధాంతిక పరంగా ఉండాలి అన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అందులో అయితే డీవియేషన్ లేదు. సో తప్పు జరిగింది, తప్పు చేశారు అంటే ఎంతటి వారినైనా క్షమించే పరిస్థితి జనసేనకు ఉండదని చెప్తున్నారా మీరు? ఖచ్చితంగా ఖచ్చితంగా 2 సార్లు అన్నాను ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. నో డౌట్ ఇన్ ఇట్. సార్, రాజకీయ నాయకులు ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటున్నప్పుడు మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ గా, ఒక గౌరవప్రదమైన ఉద్యోగరీత్యా కూడా మీరు వచ్చిన సందర్భం, సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? పదే పదే ఇవి జనాల్లోకి వెళ్తుంటే అసలు నేను జనసేన గురించి అని చెప్పట్లేదు, అది వైసీపీ అవనండి, టీడీపీ అవనండి, ఇంకో పార్టీ అవనండి. మొన్న టీడీపీ ఎమ్మెల్యేది కూడా ఆ రకంగానే ఒక వీడియో ఒకటి వైరల్ అయింది. అసలు వీళ్ళు ఏమి మెసేజ్ ఇస్తున్నారు? అవి పార్టీలకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు నిలబెడతాయి? ఈ పరిస్థితి రాష్ట్రంలో రావడానికి ప్రధానమైనటువంటి కారణం వైసీపీ నాయకులండి. నైతికత, విలువలు, క్యారెక్టరు ఇవన్నీ గాలికి వదిలేసి వాళ్ళు ఈ దుష్ట సంస్కృతికి నాంది పలికారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కాబట్టి నేనేమంటానంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ విలువలు, నైతికత, క్యారెక్టర్, నిజాయితీ వీటిని ప్రమోట్ చేసి మనము ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాము? మనము ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 పదాలు వాడతారు, రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ అనే పదం వాడిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్కరు కూడా పదవిలో ఉండేటప్పుడు రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అది కూడా వాడతారు ఆయన. ఈ ఉండాలి అని అంటారు. అలాగా మనం ప్రతి రాజకీయ నాయకుడు, ఏ పార్టీ అవనివ్వండి, మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా మనం సమాజానికి, ప్రజలకి జవాబుదారి అన్న విషయం మర్చిపోకూడదు. మన యొక్క క్యారెక్టర్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద పీపుల్. ప్రజలకి అది కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి ప్రేరేపించేదానిగా ఉండాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేసేదానిగా ఉండాలి. కానీ ఈ రకమైనటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో జరగడం దురదృష్టకరం. సార్, అధికారం ఉంది కదా, మనం ఏం చేసినా చెల్లుతుంది కదా, మన ఎవడో ఏం పీకలేడు కదా అని ముందుకు సాగి కొన్ని తప్పుడు పనులు చేసే రాజకీయ నాయకులకి అందరికీ కూడా జనసేన ఇచ్చే మెసేజ్ అవనియండి, లేకపోతే మీరు తీసుకున్న డిసిషన్లు అవనియండి, ఒకవేళ నిజమైతే అది ఒక మెసేజ్లా ఉంటుందా? మిగతా పార్టీలు కూడా ఇలాగే ఉండాలిరా అనే విధంగా ఉంటుందా? అంటే ఒకటండి, మిగతా పార్టీలకి సంగతి నేను మాట్లాడకూడదు, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. ఆ పార్టీ అధినేత వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది, ఆ పార్టీ అధినేత ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే మా పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఫ్యూచర్ లీడర్స్ గాని, క్యాడర్స్ గాని అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ప్రకారమే ఉంటుంది. అందులో ఏమాత్రం సంశయము లేదు. వర్మ గారు, మీ మీద చాలా పెద్ద బాధ్యత అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు సార్ ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది ఉన్నారు నాయకులు, కానీ శివశంకర్ గారినే ఎంచుకోవడం, దీని మీద మీరు నిగ్గు తేల్చండి అని చెప్పడాన్ని ఏ రకంగా స్వాగతిస్తున్నారు మీరు? అదే అంటే ఆ ప్రశ్న నన్ను అడగవలసిన ప్రశ్న. అలా కాదు, అంటే చాలా మంది ఉండగా మీకు ఆ బాధ్యత అప్పచెప్పారు కదా, ఇది పెద్ద టాస్కేనా? ఇది పెద్ద టాస్క్ కింద భావిస్తున్నారా మీరు, ఒక బాధ్యత కింద భావిస్తున్నారా? నేను ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏది అప్పచెప్పినా సరే పార్టీలో నేను త్రికరణ శుద్ధిగా, ఇంటిగ్రిటీగా, విత్ లాట్ ఆఫ్ ఇంటిగ్రిటీ, హానెస్టీగా పని చేయడము నాకు అలవాటు. ఈ 8 సంవత్సరాలు అయింది నేను ఈ పార్టీలోకి వచ్చి. ఎవ్రీ డే ఏ పని అప్పచెప్పినా నేను అలా చేస్తాను. అదే ఆ నమ్మకం మీద ఆయన నాకు అప్పచెప్పి ఉండొచ్చు. ఖచ్చితంగా నేనైతే నాకు రాగద్వేషాలు, ఈ రకమైన అభిమానాలు ఏమి ఉండవండి. సో వాస్తవం, నిజం, ఎవిడెన్స్ దీన్ని బట్టి ప్రకారం వెళ్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అందులో అనుమానం లేదు. నివేదికలో వాస్తవాలే వస్తాయి, నిజాలు నిగ్గు తెలుస్తాం, అది అధ్యక్షుల వరకు అందజేస్తాం. ఖచ్చితంగానండి. థ్యాంక్ యూ సో మచ్ శివశంకర్ గారు. మరి ఏం జరిగిందో ఇందులో వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది పార్టీకి ఒక పెద్దని తీరని మచ్చగా ఈరోజు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఏ రకంగా నిగ్గు తేల్చారన్నది మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి
శివశంకర్ గారు. ఇది శివశంకర్ గారు తన అభిప్రాయాన్ని ఈ రకంగా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నిగ్గు తేలుస్తాం. అది ఎంత గొప్పవారైనా సరే, ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే, తప్పు చేశారు అంటే శిక్ష పడి తీరాలి అంటారు. మరోపక్క మహిళా కమిషన్ కూడా దీని మీద చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా మనకు వస్తున్న వార్తల నేపథ్యం మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. ఇందులో వాస్తవాలు నిగ్గు తేల్చే విధంగా కూడా వాళ్ళు కూడా చర్యలు చేపడుతున్నారు. అయితే విచారణకి పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తూ ఒక లెటర్ రిలీజ్ అయ్యిందండి. ఇది హరిప్రసాద్ గారు చేతుల మీదుగా ఈ లెటర్ ఎప్పుడు కూడా ఆయనే పంపిస్తుంటారు కాబట్టి మీడియాకి, ఆ రకంగా ఆయన సైన్ తోటి ఉంది. నిన్న ఒక లెటర్ మనం చూసాం, అది ఎటువంటి సైన్ లేదు, అది నిజమో అబద్ధమో కూడా తెలియని పరిస్థితి. మరి ఆయన పేరు ఉంది కాబట్టి మరి దీన్ని ప్రాచుర్యం చేస్తున్నారా, వాస్తవాలు ఏంటన్న శివశంకర్ గారు కూడా మనం చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇది నిజం, నాకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు, ఆ బాధ్యతల ప్రకారం నేను వెళ్తాను, దాన్ని నిగ్గు తెలుస్తుంది. అసలు ఈ లెటర్ ఏంటి, ఏం చెప్తున్నారు వీళ్ళు? రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ. వెంటనేనండి ఇమ్మీడియట్గా 24 గంటల్లో ఉన్న కమిటీ వేసింది. ఇది మేము ఆదర్శంగా ఉన్నాం, ఖచ్చితంగా మేము జెన్యూన్గా ముందుకు సాగుతున్నాం అనే విధంగా ఈ లెటర్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ పై ప్రచార మాధ్యమాలలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలే విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ అంశంపై 3 సభ్యులతో కమిటీని నియమించడమైనది. శ్రీ టి శివశంకర్ గారు, శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి, శ్రీ టిసి వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు. ఈ శ్రీ అరవ శ్రీధర్ 7 రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలి. కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుంది. నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకు శ్రీ అరవ శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చెయ్యడమైనది. ఒక ఎమ్మెల్యే మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్న జనసేన. సరే, తప్పు ఎవరు చేసినా సరే పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడమో, లేకపోతే ఈ పార్టీలో ఎలా ఉన్నారంటే, పార్టీలో చాలామంది ఉంటారు, కొన్ని లక్షల మంది ఉంటారు, కొన్ని కోట్ల మంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఎక్కడ ఏం తప్పు చేసినా అది వీళ్ళ మీద కాదు. ఈయన ఏమీ దాన్ని పట్టించుకోకుండా సర్లే పోతే పోనీలో ఏముందని చూసి చూడనట్టుగా వదిలేస్తే జనసేన మీద ఆరోపణలు వస్తాయి. జనసేన నికార్సైన నిక్కచ్చైన నిజాయితీ పరంగా ముందుకు సాగుతాది అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అండి. 24 గంటల లోపు ఆరోపణలు వచ్చిన 24 గంటల లోపు ఒక ఎమ్మెల్యేనే నువ్వు పార్టీలకి దూరంగా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండు, 7 రోజుల్లో నువ్వు వచ్చి కమిటీలో నువ్వు నిర్దోషమని, నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోకపోతే ఎలాంటి శిక్ష వేయడానికైనా పవన్ కళ్యాణ్ వెనకాడడు అని ఖచ్చితమైన సమాచారంతో ఈ లేఖ రిలీజ్ అయింది. దీన్ని బట్టి జనసైనికులు అవనియండి, లేకపోతే వీర మహిళలు అవనియండి, లేకపోతే వేరే వాళ్ళు అవనియండి, జనసేన పార్టీని భ్రష్టు పట్టించాలన్నా, జనసేనని తప్పుతోవ నడిపించాలన్నా, జనసేనలో తప్పులు చేయాలని ఆలోచన వచ్చినా క్షమించేది లేదు, ఊరుకునేది లేదు. ఎంత వారినైనా సరే పక్కన పెడతాం అనడానికి ప్రత్యక్ష నిదర్శన ఈ లెటర్. మరి అరవ శ్రీధర్ పరిస్థితి ఏంటి? నిజంగా బురద చెల్లారా? ఆమెను ఏమైనా పావుగా వాడారా? లేకపోతే అతనే తప్పుతోవలో నడిచేరా, తప్పటడుగులు వేసాడా, తప్పులు చేశాడా, ఒక మహిళకి అన్యాయం చేశాడా? నిగ్గు తేలుస్తారు వారం రోజుల్లో.